ఫ్రెండ్స్ మన దగ్గరికి పల్సర్ 125cc వెహికల్ వచ్చింది. వెహికల్ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే ఎక్సలేటర్ ఉందో ఎక్సలేటర్ కేబుల్ అనేది తెగిపోయింది. ఒకసారి మీకు ఇప్పుడు చూపిస్తా, ఒకసారి చూడండి. బండి అయితే ఫుల్ రేస్ అవుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఎక్సలేటర్ కేబుల్ వైర్ ఉందో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకసారి చూడండి, కేబుల్ అనేది వైర్ అనేది తెగిపోయినవి. నేను అందుకోసమని కొత్త కేబుల్ అనేది మారుస్తాను నేను. ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ 10 నెంబరు నట్ వస్తుంది. బోల్ట్ అనేది నట్ బోల్ట్ అనేది విప్పాలి. ఇది విప్పిన తర్వాత మనం ఎక్సలేటర్ కేబుల్ ఏదైతుందో ఈ కేబుల్ అనేది బయట తీస్తా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కేబుల్ అనేది కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. ఇది ఇట్లా డ్యామేజ్ అయినప్పుడు కంపల్సరీ కేబుల్ అనేది కొత్తది మార్చాలి. ఇది ఫ్రెండ్స్ ఈ స్క్రూ ఏదైతుందో ఇది ఎక్సలేటర్ స్విచ్ది, అంటే ఎక్సలేటర్ ముట్టి వస్తుంది కదా, ఆ ముట్టికి సంబంధించిన స్విచ్. ఆ స్విచ్ స్క్రూ తీస్తేనే మనకు. అలాగే ఇక్కడ మరొకటి ఉంటుంది. స్క్రూ తీస్తేనే మనకు ఈ ఎక్సలేటర్ ముట్టి అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ నేను స్క్రూ అనేది తీసిన. ఇట్లా పట్టుకో. ఫ్రెండ్స్ కేబుల్ అనేది తీసిన బయటికి. ఫ్రెండ్స్ కస్టమర్ అయితే కొత్తది ఎక్సలేటర్ కేబుల్ అనేది తీసుకొచ్చిండు. ఎందుకు అనంటే ఇట్లా డ్యామేజ్ అయింది కదా ఈ కేబుల్ అనేది. అలాగే ఇటు సైడ్ కూడా డ్యామేజ్ అయిపోయింది. సో అందుకోసమని కేబుల్ అనేది తీసుకొచ్చిండు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో సేమ్ నెంబర్ ఉండాలి, 191087. ఒకసారి ఈ కేబుల్ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఈ విధంగా సేమ్ అనేది ఉండాలి, అప్పుడే మనం కేబుల్ అనేది మార్చుకుంటే బెటర్. అది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ కొత్త కేబుల్ అనేది ఫిట్ చేసిన తర్వాత ఇది ఇక్కడ వచ్చి ఇట్లా కూర్చోబెట్టాలి. ఇది కూర్చున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఒక్క నిమిషం ఇక్కడ ఉందాం మనకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్, అలాగే ఇటు సైడ్ స్క్రూ కూడా ఫిట్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ నేను స్క్రూ అనేది ఫిట్ చేసిన, ఇటు ప్లస్ ఇటు రెండు ఫిట్ చేసిన. అలాగే ఏదైతే ఈ కేబుల్ ఉందో ఈ కేబుల్ కూడా మనం ఫిట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది పెట్టిన తర్వాత కేబుల్ ఏదైతే ఈ బోల్ట్ ఉందో ఈ బోల్ట్ అనేది ఇక్కడ పెట్టాలి. పెట్టేసి తర్వాత మనం ఇట్లా ఫిట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఓకే అయింది. ఒకసారి బండి కూడా స్టార్ట్ చేద్దాం. ఒకసారి కీ ఇది ఓకే. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.